తెలంగాణ రాష్ట్రం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ అనేక త్యాగాలు చేశారన్నారు మంత్రులు. రవీంద్ర భారతిలో బాపూజీ జయంతి వేడుకలను ప్రభుత్వం నిర్వహించింది. పద్మశాలి దసరా మేళా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్తో పాటు కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు మంత్రులు. సిటీలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు బాపూజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. స్వాతంత్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో రేవంత్ తో పాటు సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, మైనంపల్లి రోహిత్, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో లక్ష్మణ్ బాపూజీ సేవలను గుర్తు చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొండా లక్ష్మణ్ బాపూజీ నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పోరాటం చేశారన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన తెలంగాణ బాపూజీ జయంతి ఉత్సవాలకు హాజరయ్యారు. గత పాలకులు హైదరాబాద్ ను లూటీ చేశారని ఆరోపించారు. డిప్యూటీ స్పీకర్ గా ఉండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిర్ణయం తీసుకుని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే మళ్ళీ పదవులు తీసుకుంటా చెప్పని అవకాశం వచ్చినా కూడా ఆనాటి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పదవి అవకాశం వచ్చినా కూడా తిరస్కరించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. బడుగు బలహీన వర్గాల కోసం ఉన్నత వర్గాల మీద బ్రిటిష్ ప్రభుత్వంపై నిజాంకు వ్యతిరేకంగా కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాటం చేశారన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టామని గుర్తు చేశారు. పద్మశాలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. చిన్నతనంలోనే సామాన్య ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఉన్నత వర్గాల మీద యుద్ధం ప్రకటించి ఆనాడు నిజాం ప్రభుత్వానికి కావచ్చు, బ్రిటిష్ ప్రభుత్వానికి కావచ్చు, తర్వాత సమకాలీన పెట్టుబడిదారీ వర్గాల మీద కావచ్చు, ఆయన ఎప్పుడు కూడా తల వంచలేదు. పోరాటాన్ని కొనసాగిస్తూనే ఆయన అనుకున్నటువంటి ఆశయాల కోసం నిలబడి చివరిదాకా ఆయన ఆశయాన్ని తెలంగాణ ప్రజలకు సాధించి పెట్టినటువంటి మహానుభావుడు. అణగారిన వర్గాల కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ తన పదవులను తృణప్రాయంగా వదిలేశారన్నారు మంత్రి సీతక్క. బాపూజీ ఎక్కడ ఉంటే అక్కడ పోరాటాలు జరిగేవని గుర్తు చేశారు. గాంధీజీ బాటలోనే బాపూజీ కూడా ఉద్యమాలు చేసేవారన్నారు. ఎవరి కోసం పుట్టినమో జనం కోసం పుడితే, జనం కోసం పనిచేస్తే జనంలో ఉంటావు, నీ కోసం చేసుకుంటే నీలోనే ఉండిపోతావు. కాబట్టి లక్ష్మణ్ గారి మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క రూపురేఖలు కానీ ఆయన పోరాట స్ఫూర్తి కానీ చూస్తే మరి పుట్టి పెరిగిందేమో కొమురం భీం జిల్లా, దట్టమైనటువంటి అటవీ ప్రాంతం, వాంకిడి, ఆసిఫాబాద్ జిల్లా. కొమురం భీం మరి వీరి అందరూ కూడా ఏకకాలంలోనే వాళ్ళ యొక్క మరి పోరాటాలు కూడా నిజాంకు వ్యతిరేకంగా జరిగినటువంటి చరిత్ర కూడా మనకు తెలుసు. తెలంగాణ కోసం పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ మరణిస్తే కనీసం ఆయన అంత్యక్రియలకు రాకుండా అవమానించారని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. పద్మశాలీలు రాజకీయంగా ముందుకు రావాలని సూచించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని కూడా అధికారికంగా నిర్వహిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. భవిష్యత్ తరానికి తెలవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలన్నీ కొనసాగుతూ ఉంటాయి. ఇలా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి వేడుకల్లో మనం అందరం కూడా ఆయన మరొక్కసారి స్మరించుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించుకుందాం. మేము 2009లో పార్లమెంట్కి ఎన్నికైన తర్వాత మా సహచర తెలంగాణ శాసనసభ్యులతో అనేక సందర్భాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి దేవుడు పెద్దలందరూ చెప్పినట్టుగా ఢిల్లీ వేదికగా తెలంగాణ కావాలని గొంతు నిప్పడమే కాకుండా మాకు అనేక రకాలుగా చైతన్యపరిచిన వ్యక్తి. అసలైన తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. బీసీల కోసం పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. గత ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వారి త్యాగాలను నిర్లక్ష్యం చేసిందన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. గత సర్కార్ బాపు విగ్రహం పెడతామని మాట తప్పిందన్నారు. నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీసులో బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు కమలం నేతలు. బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాధనప్పుడు టీఆర్ఎస్ పార్టీకి మద్దతిచ్చింది ఎవరు? తన సొంత ఇంట్లో మద్దతిస్తే తన అన్నారు కూడా కేసీఆర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద స్టాచ్యూ పెట్టిస్తాం, అది అయిపోయింది కదా. మళ్ళా మన మున్గోడు ఎలక్షన్ మళ్ళీ అదే పాట పాడింది, పెద్ద స్టాచ్యూ పెడతాం ట్యాంక్ బండ్ దగ్గర. స్టాచ్యూ పెట్టిస్తే ఏమైందంటే పెట్టలేదు, కానీ అదే అయింది. ఉన్న ఇంటిని గుర్చుకున్నాడు. స్టాచ్యూ పెట్టకపోతే పెట్టుకొని మేము పెట్టిస్తాం, నువ్వు పెట్టలేదు. కానీ అటువంటి దోకా పాపం పెద్ద మనిషి వినవలసి వచ్చింది.
కొండా లక్ష్మణ్ బాపూజీ బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన వ్యక్తి అన్నారు ప్రొఫెసర్ కోదండరాం. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు బాపూజీ పేరు పెట్టాలని కోరారు. హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క పాత్ర చాలా గొప్పది. ఎనలేనటువంటి తెలంగాణ చరిత్రలో వారి పాత్రను రికార్డు చేయటం, వారిని స్మరించుకోవటం ఇవాళ మనందరి బాధ్యత. వారి చరిత్రను ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కూడా కృషి చేయవలసిన అవసరాన్ని ప్రభుత్వము గుర్తించటం శుభదాయకం. వారి మధ్యనే బీసీ మనకు చేనేత అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక సంస్థని ఏర్పాటు చేశారు. దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి నామకరణం చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో రాజ్యాధికారాన్ని బహుజనులకు చేరువ చేద్దామన్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకను జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్వహించింది. బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆర్ కృష్ణయ్య, బీసీ నేతలు. 109వ జయంతి ఉత్సవాలను జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతుంది. మహాత్మా కొండా లక్ష్మణ్ బాపూజీ ఒక గొప్ప నాయకుడు. ధైర్య సాహసాలకు, నిబద్ధతకు, నీతికి, అంకితభావం పట్ల అంకితభావం కలిగినటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన జీవితాంతం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల కోసమే పోరాటం చేసినటువంటి మహానుభావుడు. స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా నివాళులర్పించారు జీహెచ్ఎంసీ అధికారులు. హైదరాబాద్ బల్దియా హెడాఫీస్లో కొండా లక్ష్మణ్ జయంతిని నిర్వహించారు. బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు, హెచ్ఓడీలు పాల్గొన్నారు. పద్మశాలీలకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించాలని కోరారు ఆ సంఘం నేతలు. పద్మశాలీల కోసం ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకురావాలన్నారు.